ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 23వ కీర్తన 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దావీదు అంటూ ఉన్నారు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చునంటూ ఉన్నాడు. మరి ఆయన జీవితంలో అలాగే జరిగింది కదా. ఈరోజు నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ ప్రార్థన విన్న దేవుడు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్న నిన్ను చూసిన దేవుడు నీతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి నీవు బ్రతికే దినములన్నీ కూడా కృప, క్షేమము, సమృద్ధి నీ వెనక రాబోతూ ఉన్నాయి. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం. ఇది నరులెవ్వరూ నిన్ను మభ్యపెట్టడానికి ఇచ్చే మాటలు కాదు. సజీవమైన దేవుని వాగ్దానము ఈరోజు నీ వద్దకు వచ్చింది. నువ్వు ఇప్పుడు దాకా పరిగెడుతున్నావేమో, నాకు ఈ విషయంలో విడుదల కావాలి, ఈ విషయంలో ఆశీర్వాదం కావాలి, ఈ విషయంలో నాకు సహాయం కావాలని. కానీ ఈ రోజు నుంచి నిన్ను దేవుడు ఆశీర్వదించారు. కృపాక్షేమములే నీ వెనక రాబోతూ ఉన్నాయి. ఆమెన్. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతుందంతే. ఆమెన్. దేవుని సన్నిధిలో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నువ్వు పరిగెట్టాల్సిన ఉదయం లేస్తే ఈ తట్టు ఆ తట్టు, ఈ దిక్కు ఆ దిక్కు కాదు, దేవుని వైపు పరిగెత్తు. ఈరోజు నేను ఎంత ప్రార్థన చేయాలి, ఈరోజు నేను దేవుడిని ఎంత స్తుతించాలి, ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి, నేను దేవుని కొరకు ఇతరుల కొరకు ఏమి ప్రార్థన చేయాలి, ఏం చేయాలి, నా ఉద్యోగంలో దేవుణ్ణి ఎలా గనపరచాలి, నా వ్యాపారంలో దేవుణ్ణి ఎలా గనపరచాలి, నేను ఇంట్లో గృహిణిగా ఉంటే, ఇంట్లో పెద్ద వయస్సుగా ఉంటే, చదువుతున్న విద్యార్థిగా ఉంటే నా ప్రభుని ఏ రీతిగా నేను గనపరచాలన్న ఆలోచనతో నీవు ప్రార్థించి పని మొదలుపెట్టు. కృపాక్షేమములు, సమృద్ధి, జ్ఞానము, ధనము ప్రతీది కూడా ఈరోజు నుంచి నీ వెనక యేసు నామంలో రాబోతూ ఉన్నాయి. ఆమెన్. ఇది దేవుని మాట. ఇది దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళాడంటే దావీదు తన పని చేసుకుంటూనే దేవుణ్ణి స్తుతించాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. భయంకరమైన గొలియాతు వంటి శ్రమలు వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమన్నారు నీతో, కృపాక్షేమములే నీ వెనక రాబోతూ ఉన్నాయి. ఆమెన్. మరొక మాట చూడండి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని రెక్కల క్రింద నీకు గొప్ప ఆశ్చర్యము కలగబోతూ ఉంది. ఆమెన్. ఇప్పటిదాకా మనుష్యుల చెంతను నువ్వు చేరాలని, మనుష్యుల సపోర్ట్ కావాలని నువ్వు చూస్తూ వచ్చావేమో, కానీ ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన రెక్కల చాటున నీ జీవితాంతము కూడా నువ్వు సంతోషంగా ఉండబోతూ ఉన్నావు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చావయ్యా, నా పట్ల నెరవేర్చు ప్రభువా అని నోరెత్తి దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థించు. అద్భుతమైన కృపను ఈరోజు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.